ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కేదార్, వాళ్ళిద్దరిని చూసావా? వన్ టౌన్ కానిస్టేబుల్స్ కదా? అవును. వాళ్ళు వీళ్ళల్లో కలిసిపోయి ఒక బాక్స్ తీసుకుంటారు. అప్పుడు మనం ఆ బాక్స్లో డైమండ్స్ ఉన్నాయో లేవో చూద్దాం. ప్లాన్ అంతా బానే ఉంది కానీ పిన్ని కొత్తగా వచ్చిన వాళ్ళని చూసి గుర్తుపట్టేస్తే పోలీసులు తన మీద నిఘా పెట్టారు అని అర్థమైపోతుంది కదా. నిషి వరకు వాళ్ళు అత్తయ్య మనుషులు. అత్తయ్య అడిగితే నిషి ఫ్రెండ్స్ అంటారు. పార్టీ అయిపోయి చేతికి బాక్స్ వచ్చే వరకు నేను మేనేజ్ చేస్తాను. అంతా అనుకున్నట్టే జరగాల. మేం చూసుకుంటాంగా. మన వాళ్ళ చేతికి బాక్స్ ఎలా వెళ్ళేలా చేయాలో నాకు బాగా తెలుసు. నమస్తే అండి. నమస్తే అండి. మీరెవరు? వైజయంతి ఫ్రెండ్స్ అండి. ఓ అవునా, వేరుగా వస్తే వేరే వాళ్ళు అనుకున్నాను. రండి పదండి పదండి. రండమ్మి రండి. బాగుండారా? కూర్చోండి కూర్చోండి. అత్తయ్య గారు, నేను వెళ్ళి వీళ్ళకి స్నాక్స్ పంపిస్తాను. అలాగే అమ్మి. బాగుండారా? బాగున్నామండి. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎవరు మీరు? మేము నిషిక ఫ్రెండ్స్ అండి. ఆహా, అట్నా ఎప్పుడు చూడలేదు కదా, అందుకే గుర్తుపట్టలేదు. ఏమనుకోబాకండి. కూర్చోండి కూర్చోండి, ఆడ కూర్చోండి. నేను జ్యూసులు పంపిస్తాను. అక్కడ కూర్చోండి, తాగుదురు గాని. అబ్బబ్బబ్బబ్బా దాత్రి, అసలు ఏమైనా ప్లానింగా? అసలు పిన్ని వాళ్ళకి డౌట్ వచ్చే ఛాన్సే లేదు. ఇవాళ అత్తయ్య గారు మొత్తం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనిపించేలా చేస్తే చాలు. ఏందమ్మే, ఇంకా రెడీ చేయలేదా? బేగిన రెడీ చేయమని చెప్పుంటా కదా. అయిపోయిందమ్మా, తీసుకెళ్తున్నాను. పోపో. అత్తయ్య, అసలు సడన్ గా ఈ కిట్టి పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు నా ఫ్రెండ్స్ ని కూడా పిలవమని చెప్పారు? అదేందంటే అమ్మీ, మనము కౌశికి వాళ్ళ మీద పగ తీర్చుకుందామని అనుకున్నాం కదా, అందుకు. మనం కిట్టి పార్టీ చేసుకుంటే వదిన మీద ఎలా పగ తీర్చుకుంటాం? దానికి ఆల్రెడీ నేను ఒక ప్లానింగ్ చేసి ఉండానమ్మీ.